దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. కీర్తనల గ్రంథము 150 అధ్యాయము మొదటి నుండి చివరి వరకు 6 వచనాలు ఉన్నాయి. మొదటి వచనం మాత్రం అందరం కలిసి చదువుకుందాము. కీర్తనల గ్రంథము 150 అధ్యాయము మొదటి వచనం అందరం కలిసి చదువుకుందాం. ప్రారంభించుకుందాము. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే ఈ కీర్తనల గ్రంథంలో మొత్తం 150 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్నో చెప్పండి. ఇప్పుడు మనం చివరి అధ్యాయాన్ని జ్ఞాపం చేసుకున్నాం. ఈ చివరి అధ్యాయంలో 6 వచనాలు ఉన్నాయి. అలాగే మొదటి అధ్యాయంలో కూడా 6 వచనాలతోటే ఈ గ్రంథం ప్రారంభించబడింది. చివరిలో ఈ 150 అధ్యాయంలో దేవుని స్తుతించటంతో ఈ యొక్క అధ్యాయము లేకపోతే ఈ యొక్క గ్రంథము పూర్తి చేయబడింది. అంటే దేవుని స్తుతించడం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతిగా ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. మొదటి వచనంలో ఏం రాయబడిందంటే యెహోవాను స్తుతించుడి అన్నాడు. ఎందుకు మనం దేవునిని స్తుతించాలి అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఎందుకు స్తుతించాలంటే భూమిని ఆకాశమునందున్న సమస్త సృష్టిని కలగజేసిన దేవుడు తన ప్రియకుమారుని యేసుక్రీస్తుని లోకాన్ని పంపించడం ద్వారా, యేసుప్రభు శిలువలో తన యొక్క రక్తమును మన కొరకు చిందించడం ద్వారా మన పాపములన్నీ కూడా కడగబడ్డాయి. మనకు పాప క్షమాపణ యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు కలిగింది. అందుకని మరి పాప క్షమాపణ పొందిన మనము, క్రీస్తు రక్తంలో కడగబడిన మనము, ఇలాగున మనం రక్షించిన దేవునిని మాత్రమే మనము స్తుతించాలి, ఆయనను మనము ఆరాధన చేయాలని మనం చూస్తూ ఉన్నాం. లూకా సువార్తలో 17వ అధ్యాయంలో 18వ వచనంలో ఈ మాట రాయబడింది. చదవండి. లూకా సువార్త 17వ అధ్యాయము 18వ వచనం. ఈ అన్యుడు తప్ప దేవుని మహింపరచుటకు తిరిగి వచ్చిన వారెవరునూ అగపడలేదా అని చెప్పాను. 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభుని అడిగారు వారు స్వస్థత పొందాలని. ప్రభు అన్నారు, మీరు వెళ్ళండి, యాజకులు కనపరుచుకోమన్నారు. కాబట్టి వీళ్ళు ప్రభు యొక్క మాట మీద విశ్వాసం ఉంచి ప్రయాణమై వెళుతున్నారు. వెళుతున్నప్పుడు మార్గంలోకి వెళ్ళగానే ఏం జరిగింది? స్వస్థత వచ్చింది వారికి. ఎప్పుడైతే 10 మందికి కుష్ఠరోగం పోయి స్వస్థత వచ్చిందో అందులో 9 మంది వారి గృహాలకు వెళ్ళిపోయి ఉంటారు. యాజకుడు కనపరుచుకుని వెళ్ళిపోయి, అసలు యాజకుడు కూడా కనపరుచుకోరు, కానీ అసలు కుష్ఠరోగి యాజకుడు కనపరుచుకుని నిర్ధారణ చేసి అతను కుష్ఠరోగం పోయిందంటేనే కానీ ఆ వారి యొక్క పాడెంలోకి సమాజంలోనికి చేర్చుకోరు. కాబట్టి ఇప్పుడు పర్మిషన్ కావాలి లోపలికి వెళ్ళడానికి. అందుకని వాళ్ళు యాజకుడిని కనపరుచుకుంటూ వెళ్ళి ఉంటారు, కానీ లేకపోతే వాళ్ళు అలా కూడా వెళ్ళేవాళ్ళే కాదు. అంటే కృతజ్ఞత లేనివారు. కానీ ఒక్కడు మాత్రం ఏం చేశాడు? నా ఈ స్వస్థత కారణం యేసు ప్రభు అని చెప్పి వెనక్కి వచ్చి దేవుని మహింపరిచినట్లుగా అక్కడ మనము చూడగలుగుతున్నాం. కాబట్టి మన జీవితాల్లో పాపములు, అపరాధములు ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మన పాపంలోని జీవిస్తూ పాపంలోని మరణిస్తే పాపానికి వచ్చేటువంటి ఫలితం ఏంటి? నరకం. మరణం అంటే నరకం, నరకానికి పోవాల్సిన వారం. అయితే అటు నరకం నుండి మనల్ని తప్పించడానికి ఆ యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు తన ప్రాణాన్ని అర్పించారు. ఇంతగా మనల్ని రక్షించారు. కృతజ్ఞత లేకోకుండా ఎలా మనం ఉండగలం? వారమంతా దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు. గతించిన కాలమంతా దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తూ వచ్చాడు. ఆ వెనక్కి తిరిగి వచ్చిన అన్యుడి వలె మనము దేవుని మందిరానికి వచ్చి మనం ప్రభుని ఆరాధన చేయాలని నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి దేవుని చేత మేలు పొందిన వారంతా ప్రభువుని స్తుతించాలని నేర్చుకున్నాం. చదవండి. హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 2వ వచనం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం. మాటలు సిద్ధపరచుకుని యెహోవా యొద్దకు తిరుగురండి. ఆయనతో మీరు చెప్పవలసింది ఏమనగా, మా పాపములన్నీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా మా పెదవులు అర్పించున్నాము. హోషేయ అనేటువంటి ప్రవక్త ఏమన్నాడంటే, మా పాపములు పరిహరించుము, ఎడ్లకు బదులుగా మా పెదవుల నుంచి వచ్చే ఆరాధన నీకు అర్పిస్తాము అని చెప్తా ఉన్నాడు.
ఇక్కడ దేవుడు మన నుండి కోరేది ఏంటంటే మనం కోళ్ళు కోయాలని కోరుకోవట్లే, లేక దేవుడి మందిరానికి వచ్చి మనం జంతువుల్ని బలివ్వాలని కూడా దేవుడు కోరుకోవట్లే. ఏం కోరుకుంటున్నాడంటే మన నోటి మాటల ద్వారా దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుని స్తుతించాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే హెబ్రీ పత్రికలో ఉంటుంది, జిహ్వా ఫలము ఆయనకి మనం ఏం చేయాలంట, అర్పించాలి అన్నాడు. జిహ్వా ఫలం అనగా నాలుక, అంటే నాలుగుతో దేవుని గురించిన మాటలు చెప్పి కృతజ్ఞతలు చెల్లించే వారిగా మనం ఉండాలని మనం చూస్తూ ఉన్నాం. తెస్సలోనికీ పత్రికలో కూడా రాయబడి ఉంటుంది కదా, 5వ అధ్యాయంలో మొదటి పత్రికలో 16 నుంచి 18 వరకు కలిసి ఉంటుంది. ప్రతి విషయమందును మనం అందరం కూడా దేవునికి ఏం చేయాలంట, కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. కాబట్టి దేవుని ఇంట్లో అందరం కలిసి వచ్చి అందరం కూడా ప్రభువును స్తుతించాలని ఇక్కడ మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఇంకా మనం మొదటి వచ్చులో మనం చూసినట్లయితే ఈ అధ్యాయంలో ఎవరిని స్తుతించాలో రాశాడు. స్పష్టంగా ఉంది రాయబడి. ఎవరిని స్తుతించాలో చెప్పండి, యెహోవాను స్తుతించుడి అనేటువంటి మాట ఎంతో స్పష్టంగా ఇక్కడ రాయబడినట్లు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే దేవుణ్ణి మాత్రమే స్తుతించాలి. ఎవరు స్తుతించాలి చెప్పండి, దేవుణ్ణి మాత్రమే స్తుతించాలి. మనుషులను స్తుతించకూడదు. ఈ దినాల్లో బతక నేర్చిన వాళ్ళు ముఖస్తుతి చేస్తూ ఉంటారు, మనుషుల్ని మహింపరుస్తూ ఉంటారు, మనుషుల్ని పొగుడుతూ ఉంటారు, మనుషులకే వీళ్ళు కృతజ్ఞతలు చూపిస్తారు. కానీ వారిని పుట్టించి వారి పాపము కొరకు తన కుమారుని యేసు ప్రభుని లోకానికి బలి ఇవ్వడానికి ఇష్టపడిన దేవుణ్ణి మరి చాలామంది స్తుతించలేని వారుగానే ఉంటా ఉన్నారు. కాబట్టి మనం ఎవరిని స్తుతించాలంట, మన రక్షణకు కారణభూతులైన దేవుణ్ణి మనము స్తుతించాలి. ఇంకా మనం చూస్తే ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయంలో 5-6 వచనాలు ఈ విధంగా రాయబడి ఉంది. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 5-6 వచనాలు. కలుగునుగాక, మనలను ప్రేమించుచు, ఈ మాటకి బాగా గమనించండి, తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును. అర్థమవుతుందండి? ఎందుకు దేవుని స్తుతించాలంటే తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని ఆయన విడిపించాడు. అందుకు ప్రభువుని ఆరాధన చేయాలి. మనుషులు ఎందుకు స్తుతించకూడదు, దేవుడు మాత్రమే ఎందుకు స్తుతించాలంటే ఆయన రక్తం వలనే మన పాపం నుంచి మనల్ని ఆయన విడిపించాడు. ఈ విధంగా మన కోసం ప్రాణం పెట్టేటువంటి వారు ఈ లోకలు ఎవరు లేరు. మన కొరకు పరిశుద్ధమైన రక్తాన్ని చిందించిన వాళ్ళు కానీ మన పాపాలకు పరిహారం చెల్లించిన వాళ్ళు కానీ ఈ లోకలు ఎవరు లేరు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే మన కొరకు తన ప్రాణం అర్పించినట్లు ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. అలాగే ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయంలో చూస్తే 9-10 వచనాలు చదవండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాలు. తీసుకుని నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ ప్రతి ప్రజల్లోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని. ఏం జరిగింది ఇక్కడంటే యేసు ప్రభు తన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఎందుకు? దేవుని మనం స్తుతించాలని, దేవుని మనం ఆరాధన చేయాలని, దేవుని నామానికి మహిమ తీసుకురావాలని చెప్పి ఇక్కడ యేసు ప్రభు మన కొరకు తన ప్రాణమును అర్పించినట్లుగా తన రక్తం ఇచ్చి మనల్ని కొన్నట్లు ఇక్కడ మనము చూస్తున్నాం. అందుకొరకు ప్రభువుని మనం స్తుతించాలని మనం చూస్తూ ఉన్నాం. ఇక రెండోదిగా మనం చూస్తే మొదటి వచ్చులోనే 150 అధ్యాయంలో మనం చూస్తే ఎవరిని స్తుతించాలో రాయబడి ఉంది. అక్కడ 2వ లైన్లో ఎక్కడ స్తుతించాలో రాయబడి ఉంది. ఎక్కడ స్తుతించాలండి? ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతించండి. ఈ మాట బాగా గమనించాలి. చాలామంది ఏం చేస్తారంటే మందిరం దాకా వెళ్ళాలి, దేవుడు ఎక్కడ లేడు, హృదయంలో లేడా, మా ఇంటికాడ లేడా, మా ఇంట్లో మేము ప్రభువుని ఆరాధన చేయలేమా అంటారు. ప్రతిరోజు ఉదయ సాయంత్రాలు కుటుంబ ప్రార్థన అంటమే కుటుంబ ఆరాధన. అంటే ఏం చేయాలి? కుటుంబం అంతా కలిసి ఆరాధన చేసి ప్రభువుని స్తుతించి మన అవసరాల కొరకు ప్రార్థన చేయాలి. అది కుటుంబ ఆరాధన మాత్రమే. కానీ సంఘములో సమాజంగా కూడి ఎలాగైతే కుష్ఠరోగుని స్వస్థపడిన తర్వాత వ్యక్తి అన్యుడైన వ్యక్తి వెనకకు వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి స్తుతించాడో అలా మనం ఎక్కడికి వచ్చి స్తుతించాలంట? దేవుని యొక్క పరిశుద్ధాలయంలోకి వచ్చి స్తుతించాలి. మందిరంలోనికి వచ్చి ప్రభువుని స్తుతించాలని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. దేవుడు నివసించే స్థలానికి వచ్చి ప్రభువుని మన ఆరాధన
చేయాలి. ఇంతకు దేవుడు మందిలో నివసిస్తాడా అని ఒకసారి మనం ఆలోచన చేస్తే సొలొమోను అంటాడు, ఆకాశ మహాకాశాలు నిన్ను పట్టజాలంటే గంభీరమైన గొప్ప దేవుడు నీవు అంటాడు. నిజమే. ఆయన అంటాడు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాద పెట్టమని చెప్పిన దేవుడు. అంత గొప్ప దేవుడికి ఈ ఆలయం పట్టదు. కానీ దేవుడు ఏమన్నాడంటే, నేను ఆ మందిలో నివసించి అన్నాడు. అంటే దేవుడు నివసించేటువంటి స్థలము పరలోకంలో ఉంటాడు. ఎవరైతే దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆరాధన చేస్తారో ఆయన అక్కడ కూడా ఉండి ఆరాధనలు ఆయన అంగీకరించే దేవుడిగా ఆయన ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు మందిరంలో కూడా నివసించడానికి ఆయన ఇష్టపడినట్లుగా మనము చూస్తున్నాం. అందుకనే దేవుడు మన మందిరాన్ని తీసుకొచ్చాడు. ఆయన నివసించే స్థలంలోనికి, పరిశుద్ధ స్థలంలోనికి, ఉన్నతమైన స్థలంలోనికి ప్రభువును ఆరాధించే దాని కొరకు మనల్ని ఆయన తీసుకొచ్చాడు. అందుకొరకు ప్రభు సన్నిధానికి మనము రావాల్సిన వారంగా మనం ఉంటున్నట్లుగా గమనిస్తాను. ఎఫెసీ పత్రిక చూడండి ఒకసారి, 1వ అధ్యాయము 22-23 వచనాలు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాలు. అవును అవును అవును. ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించెను, ఆ సంఘము ఆయన శరీరము. మళ్ళీ చదువు. దేవుని వాక్యం మనం చూస్తున్నాడు. దేవుని యొక్క సంపూర్ణత ఎక్కడ మనం చూడగలం అంటే స్థానిక మందిరములో, సంఘములో మనము చూడగలం. మనల్ని మందిరంలో ఉంచడం దేవుని యొక్క ఉద్దేశం. ఆయన శిరస్సు, మనము శరీరం. సంఘం అనేటువంటి శరీరములో శిరస్సు అయినటువంటి ఆ ప్రభువును కలిగి మనం దేవుని స్తుతించే వారికి ఉండాలని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇంకా మనం చూస్తే మూడవదిగా చూడండి, 2వ వచనంలో 150 అధ్యాయము 2వ వచనంలో మనం మొదటి వచనం చూసాం, ఎవరు స్తుతించాలో చూసాం, ఎక్కడ స్తుతించాలో చూసాం. మూడవదిగా ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి, ఆయన మహాప్రభావం బట్టి ఆయన స్తుతించుడి. దేవుని యొక్క వాక్యంలో మనం పరిశీలన చేస్తూ ఉంటే ఆయన పరాక్రమ కార్యములు బట్టి ఆయనను స్తుతించాలి. అంటే ఇప్పుడు మూడవదిగా దేవుని ఎందుకు స్తుతించాలి అని అంటే ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకుని మనం స్తుతించాలి. ఆయన కార్యాలు ఎలాంటివో మనం ఎరిగి స్తుతించాలి. పరిశీలన చూస్తే దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉంటే, ఉదాహరణకు ఇశ్రాయేల్ ప్రజలు చూస్తూ ఉంటే వారు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు కఠినమైన బానిసత్వంలోంచి ఎవరు విడిపించలేని పరిస్థితుల్లో వారిని దేవుడు విడిపించుకొచ్చాడు. అంతేకాదు వారి జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో నడిపించడం, తాపకరమైన విషసర్పాల నుంచి కూడా, ఆ యొక్క తేళ్ల నుంచి కూడా దేవుడు వారిని కాపాడడం, అంతేకాదు ఇచ్చిన వాగ్దాన దేశంలో వారిని ప్రవేశపెట్టడం, మార్గ మధ్యలో మన్నాను వారికి ఆహారముగా ఇవ్వటం, బండలోంచి వారికి నీళ్ళు ఇవ్వటం, ఇవన్నీ దేవుని యొక్క కార్యాలు. అవి చూసిన ప్రజలు ఏం చేయాలంటే వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతించాలి. ఇది ఆరాధన అంటే. అలాగే మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. మొట్టమొదటిగా మన పాపాల నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. రెండోదిగా చూస్తూ ఉంటే మన సజీవుల సంఖ్యలో జ్ఞాపకం చేసుకున్నాడు. మన తోటివారు అనేక మంది మనకన్నా గొప్పవాళ్ళు ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయారు. మన వాళ్ళకన్నా గొప్పడు అని కాదు, వాళ్ళకంటే గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాళ్ళనో లేకపోతే డబ్బు ఉన్నవాళ్ళని కాదు, మనం బ్రతికుండడానికి గల కారణం దేవుడి కృప. ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, దేవుని మందిరంలో సహవాసం ఇచ్చాడు, వాక్యం ఇస్తూ ఉన్నాడు. ఇవన్నీ దేవుని యొక్క గొప్ప కార్యాలు. నీడల మనం కలిగి ఉన్నాం. వీటన్నిటిని బట్టి దేవుని మనం ఏం చేయాలంట? స్తుతించాలి, ప్రభువుని మనం ఆరాధన చేయాలని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇర్మియా గ్రంథంలో 32వ అధ్యాయంలో 17వ వచనంలో ఆయన ఎంతటి శక్తి గలవాడో అక్కడ చెప్తా ఉన్నాడు. చదవండి, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం. 32:17. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతిగా యెహోవా, అన్ని పేరు వహించినవాడా, సూర్యుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను, చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి. చూసారా ఈ వచ్చులు నిలవేస్తున్నాడో? మహాదేవా అన్నాడు. నీ చాచినటువంటి బాహువు చేత
వీటన్నిటిని సృజించిన గొప్ప దేవుడు అని ఆయన గుణగణాలని, ఆయన శక్తి సామర్థ్యాలని వర్ణిస్తూ భక్తుడు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం కూడా దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన గొప్పతనాన్ని, ఆయన భీకర కార్యాలని మనం వర్ణిస్తూ ప్రభుని ఏం చేయాలి? స్తుతించాలి. ఆయన ఎంత గొప్ప దేవుడు, అనేక పర్యాలు మన జీవితంలో దేవుడు రుజువుపరుచుకుంటూ వచ్చాడు కదా. వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుని ప్రభుని మనం స్తుతించాలని నేర్చుకున్నాం. ఇది మూడవది. ఇక నాలుగవదిగా మనం చూస్తే ఇదే మూడో వచనం చూడండి. నాలుగవదిగా ప్రభుని ఎందుకు ఆరాధన చేయాలని చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఎలాగ ఆరాధన చేయాలంట? బూరధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలముతోనూ సితారాతోనూ ఆయనను స్తుతించుడి. ఇక్కడ మనం చూడగలిగిన మాట ఏంటంటే బూరధ్వని అన్న, సితారా అన్న, తంబూర అన్న, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ వాయిద్యాలు. ఏంటివి? వాయిద్యాలు. కానీ పాటలు పాడేటప్పుడు వాద్యాలు సహకారంగా ఉంటే పాట చాలా వినసొంపుగా ఉంటుంది. వినసొంపుగానే కాదు, కరెక్ట్గా ఒక తాళం ప్రకారంగా వెళ్తుంది. అదే వాయిద్యాలు లేవనుకోండి, పాట ఎలాగలది? వంక టింకరలా కూడా వెళ్ళిపోతూనే ఉంటుంది. అయితే ఇక్కడ రాసిన కారణం ఏంటంటే వంక టింకరకి వెళ్ళిపోద్దని కాదు, దేవుని అలా మీరు స్తుతించండి అన్నాడు. కాబట్టి అందుకే పాటలు పాడినప్పుడు వాద్యాలు వాయిస్తూ చక్కని సంగీతముతో ప్రభుని మనం కీర్తిస్తూ ఉంటాం. అలాగే ప్రభుని స్తుతించాలనేది దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి వాద్యాలతో కీర్తించాలని, ప్రభుని మహింపరచాలని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. అలాగే మనం చూస్తే ఇవన్నీ కూడా ఎలా చేయాలి అంటే వాద్యాలు వాయించమన్నారని కదా అని డీజే సౌండ్ పెట్టేసి అండి పెద్ద ఆర్కెస్ట్రా పెట్టేసి ఇక పాడే పాట కంటే కూడా ఇదే పెద్ద వినపడి పెద్ద అల్లరల్లరగా కొట్టేసి దేవుడు ఛాన్స్ ఇచ్చాడు కదని చెప్పేసి వాయించేస్తూ ఉంటే అది అల్లరగా ఉంటుందా? వినడానికి వినసొంపుకుండా చెప్పండి. ఎలా ఉంటుంది? అల్లరిగా ఉంటుందండి, వినసొంపుగా ఉండదు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే కీర్తన కొరింథీ పత్రికలో మొదటి పత్రికలో 14:40 ఈ విధంగా ఉంది. ఏముందంటే సమస్తం మర్యాదగాను క్రమంగాను జరగయ్యాలి. సమస్తం అర్థవుతుందండి. పాటలు కానివ్వండి, వాక్యం కానివ్వండి, ఏదేమైనా మర్యాదగా క్రమంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అర్థమవుతుందండి. అల్లరికి దేవుడు కర్త కానే కాదు. అల్లరి చేయకూడదు, మర్యాదగా క్రమంగా దేవుణ్ణి గణపరిచేసిన వారిగా మనం ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే కొరింథీ పత్రికలోనే 14:33 దేవుడు అల్లరికి కర్త కాడు అని రాయబడి ఉంది. కాబట్టి ఆరాధన చేసేవాళ్ళు అల్లరి చేయకూడదు. మన మధ్యకి ఎవరిని వస్తే గలివీలు చూసి ఈ వాద్యాలు గొడవో, లేకపోతే ఏదో పూనకాలు వచ్చిన ఊగిపోవడమో, లేకపోతే బాగా డప్పులు ఉన్నాయి కదని కొట్టేయడమో, పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు అని చెప్పి డీజే సౌండ్ పెట్టేయడమో, కంట ఉంది కదని చెప్పేసి విపరీతం రాగాలు తీసేసి మనుషులు పూనకాలు వచ్చిన పాడేస్తున్నాం అనుకోండి, కొత్తగా ఎవరిని వస్తే ఏం చేస్తారు చెప్పండి? అమ్మో ఇక్కడ మనము వండలేని పారిపోతారు. కాబట్టి అలాగే ఇప్పుడు కూడా చేయకూడదు. ఆరాధన చేస్తున్నప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి మధ్యలోకి వస్తే ఏమండి వీళ్ళు చక్కగా ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారని చెప్పి వారు కూడా ఈ క్రమాన్ని పాటించేవారుగా ఉండాలని మనం చూస్తున్నాం. దేవుడు అల్లరి కర్తగానే పాటలు పాడినా క్రమంగా ఉండాలి. రెండోది ఆరాధన చేసినా క్రమంగా ఉండాలి. అక్రమం అనేది దేవుడికి ఇష్టమైంది కానే కాదు. ఇక ఐదవదిగా మనం చూస్తే 6వ వచనం చదవండి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక, యెహోవాను స్తుతించుడి. మనం 3వ వచనంలో ప్రారంభించాం కదా వాద్యాల గురించి. వాద్యాల గురించి 5వ వచనం వరకు రాస్తూ వచ్చాడు. తర్వాత అక్కడ 6వ వచనంలోకి వచ్చేటప్పటికి అంటాడు సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. కానీ ఇప్పుడు మనం అందరం కలిసి దేవుని స్తుతించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. సకల ప్రాణులు అంటే ఎవరంటే ఊపిరి కలిగిన వారందరూ అని అర్థం. అర్థమవుతుందండి. ఊపిరి ఉన్న వాళ్ళందరూ ఏం చేయాలి? ప్రభుని స్తుతించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే యెషయా గ్రంథంలో 38వ అధ్యాయంలో 19వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించేది. ఊపిరి లేని వాళ్ళు ప్రభుని స్తుతించగలరా? శవం దేవుని స్తుతిస్తుందా? లేదు. కనీసం తనను తాను కదుపుకోలేదు. ఎవరైనా వచ్చి మోసుకెళ్ళి పాతి పెట్టాలి తప్ప
ఊపిరి లేని వ్యక్తి ఏమీ చేయలేడు. కాబట్టి మనం ఊపిరికి వెళ్ళిన వారందరూ కూడా ప్రభువుని స్తుతించాలని ఇక్కడ నేర్చుకున్నాం. చనిపోయిన వారు దేవుని స్తుతించలేరు, సజీవులందరూ దేవుని స్తుతించాలి. ఇంకొక మాట చెప్పాలంటే తిరిగి జన్మించిన వారందరూ కూడా ప్రభువుని స్తుతించాలి. తిరిగి జన్మించిన వాళ్ళంటే ఎవరు? మారు మనసు పొంది అండి నీటి బాప్తిస్మం ద్వారా మరలా తిరిగి జన్మించిన వారందరూ ప్రభుని మనం స్తుతించి ఆరాధన చేయాలని నేర్చుకున్నాం. కానీ 150 అధ్యాయంలో మనం 5 విషయాలు మనం చూస్తూ వచ్చాం. ఎక్కడ ఆరాధన చేయాలంట? మొట్టమొదటి చూసి ఎవరిని ఆరాధన చేయాలి? సృష్టికర్తని దేవుడిని యెహోవాను మీరు స్తుతించండి అని రాస్తూ వచ్చాడు. రెండోది ఎక్కడ ఆరాధన చేయాలంట? దేవుని యొక్క పరిశుద్ధ ఆలయంలో ఆరాధన చేయండి అన్నాడు. మూడోదిగా ఏమని ఆరాధన చేయాలి? రెండవ వచనంలో ఆయన పరాక్రమం ఏంటంటే ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి, ఆయన గొప్పతనాన్ని బట్టి మనం స్తుతించాలని నేర్చుకున్నాం. నాలుగోదిగా వాద్యాలతో చక్కని క్రమమైన పద్ధతిలో సంగీతముతో పాటలతో ప్రభుని స్తుతించాలి. ఎందుకే పాటలతో కీర్తించాలని చెప్పుకుంటాం, కానీ ఆరాధన చేసే వాళ్ళందరూ కూడా ఏం చేయాలంట? పాటలు పాడాలి. పాటలు పాడాలంటే ఏం చేయాలి? ఎప్పుడు రావాలి? ప్రారంభంలో పాటల సమయానికే రావాలి. పాటలు అయిపోయిన తర్వాత వచ్చి ఇంకేం చేస్తారు చెప్పండి? అంటే ఈ పాయింట్ వాళ్ళు చేయడానికి వాళ్ళకి అర్హత లేదు. ఇక్కడ ఏం చేయాలంటే కీర్తనల ద్వారా దేవుని స్తుతించాలి, వాద్యాలతో ప్రభుని గణపరచాలి మనం చూస్తూ ఉన్నాం. సరే, ఐదవదిగా సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక, యెహోవాను స్తుతించడి. అంటే ఊపిరి ఉన్న ప్రతి ఒక్కరూ, సజీవులుగా ఉన్న వారందరూ ప్రభుని స్తుతించాలి. ఇక్కడ దేవుడు మన సజీవుల సంఖ్యలో జ్ఞాపం చేసుకున్నాడు. ఆయన మందిరాన్ని మనం తీసుకొచ్చాడు. ఇంత శ్రద్ధ తీసుకున్నాడు మన ఎడల. మన విషయంలో ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. వీటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ కొద్ది సమయం విరిగిన హృదయంతో సృష్టికర్తన దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ స్తుతించుకుందాం. ఎందుకంటే ఆయనకు ఒక స్వరూపం పెట్టడానికి లేదు. దేవుని వాక్యంలో చెప్పాడు, ఆయన ఎవరంట? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయమని. కాబట్టి అలాగా ప్రభుని కొద్దిసేపు మనం స్తుతించుకుందాం.